వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు తిరుమల, తిరుపతి రెండు చోట్ల కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఆల్రెడీ మనకు వాతావరణ శాఖ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. 22వ తారీఖు వరకు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నాయి. కాబట్టి మీలో ఎవరైనా వచ్చేటట్లయితే తగు జాగ్రత్తలు తీసుకొని రండి. ఇక సెకండ్ పాయింట్, ఈ రోజు 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి మీ అందరికీ కూడా ఫిబ్రవరి నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలన్నీ కూడా ఓపెన్ అయ్యాయి. తప్పకుండా మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి ఈ నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మీకు ఓపెన్లోనే ఉంటాయి. అలాగే 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ రిజిస్ట్రేషన్స్లో ఆధార్ కార్డుతో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్తో చేసుకోండి. ఇక మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల్లో ప్రతి నెల కూడా మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. కానీ 180 రోజులు గ్యాప్ ఉంటేనే రెండోసారి మీరు సెలెక్ట్ అవుతారు. సపోజ్ మీరు డిసెంబర్లో సెలెక్ట్ అయ్యారే అనుకోండి, మీరు జనవరిలోనూ డిప్ వేసుకోవచ్చు, రానున్న అన్ని నెలల్లోనూ డిప్ వేసుకోవచ్చు. కానీ సెలెక్ట్ అయితే అవ్వరు. కనీసము 180 రోజులు అనగా ఒక 6 నెలలు గ్యాప్ ఉంటేనే రెండోసారి ఈ దర్శనాలు మీరు సెలెక్ట్ అవ్వే అవకాశం ఉంటుంది. ఇక థర్డ్ పాయింట్ ఈరోజు ఏమిటి అంటే, మీరు ఈ డిప్ వేసేటప్పుడు దయచేసి మీరు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా రిజిస్ట్రేషన్ అయ్యి అన్ని డీటెయిల్స్ ఇచ్చాక మీకు సెలెక్ట్ ఆల్ సేవ అండ్ డేట్స్ అని ఉంటుంది. అన్ని సేవలు 4 సేవలు సెలెక్ట్ చేయండి. అన్ని రోజులకి కూడా టిక్ చేయండి. మీకు ఇక్కడ పైన నేను ఇక్కడ ఒక స్క్రీన్ పెడతాను, కావాలంటే ఒకసారి చూడండి. సెలెక్ట్ ఆల్ డేట్స్ అండ్ సేవాస్ అని మీరు దగ్గర క్లిక్ చేయడం మటుకు మర్చిపోద్దు. అప్పుడే మనకు ఏదో ఒక సేవ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది కూడా మాకు సుప్రభాతం చూసేసాము, మాకు తోమాల కావాలి అలా పెడతారు. అలా లక్కీ డిప్ అంటే అసలు రావడమే కష్టం. తిరిగి మనం ఎన్నుకున్న సేవ రావడం అనేది చాలా కష్టం. కాబట్టి అన్ని సేవలు పెట్టండి, ఓకేనా. ఇక ఈరోజు 4వ పాయింట్ ఏమిటి అంటే, ఈ రానున్న 3 నెలల్లో దర్శన టికెట్ మీకు ఆన్లైన్లో లభించకపోతే ఏమాత్రం కంగారు పడొద్దు. తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. నిన్న కూడా 15,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు. అలాగే 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇక్కడ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో మీకు ఇవ్వటం జరిగింది. ఇక చివరిగా మీరు ఎంతగానో వెయిట్ చేసినటువంటి అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా ఈ నెల నుంచి మీకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో ఇవ్వడం లేదు. మీలో ఎవరైనా కూడా డైరెక్ట్ బుకింగ్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చండి. జనవరి వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ఒక 2 నెలల పాటు మనం వేసాము. ఇక ఫిబ్రవరి నుంచి కూడా అంగ ప్రదక్షిణ టోకెన్లు అనేవి మీ అందరికీ కూడా డైరెక్ట్ బుకింగ్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. ఒక 2 నెలల క్రితము మీకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో దాన్ని పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఓల్డ్ పద్ధతే మనము మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా టెన్షన్ అయితే ఏమీ లేదు. ఇక 300 రూపాయల దర్శన టికెట్ ఫిబ్రవరి నెలకి సంబంధించి ఈ నెల మీ అందరికీ కూడా నవంబర్ 25వ తారీఖున ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. 24వ తారీఖున ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేస్తున్నారు. మీరు బుక్ చేసుకోండి. ఇక ఏమైనా డౌట్లు ఈ బుకింగ్కి సంబంధించి రానున్న ఈ 3 నెలల్లో దర్శనం టికెట్లు ఉండి లేకుండా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా? ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.